కందిరి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీలకు చేరికలు పందుకుంటున్నాయి. అని క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో కందిరి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలోని పలు కాలనీల నుండి కొంపల్లి సాయి, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారందరికీ గడవలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఎలాంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు. తన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. అన్ని వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసిందని అన్నారు. ఇక రాజు యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువత జీవితాలకు మంచి భవిష్యత్తు కల్పిస్తుందని అన్నారు. గత 3 ఏళ్లుగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం కొనసాగుతుందని, ఇక తను ఓడినా అన్నదానం మాత్రం ఆగలేదని అన్నారు. తన సంపాదనలో సగం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, పేదల ఖర్చు కోసం కూడా పెడతానని అన్నారు. ఇక కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తానున్నానని భరోసా కల్పించారు కేఎస్ఆర్. అందరికీ నమస్కారం. నన్ను నమ్మి ప్రతి ఒక్క యువత క్రాంతినగర్, గడియార మైల, ఇందిరానగర్, ప్రతి ఒక్కరికి వరలక్ష్మి నగర్, ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను. మనకి ఇప్పుడు కండిషన్ అన్న సపోర్ట్ ఉన్నది. లోకప్రాణ్ అన్న కానివ్వండి, ముందు మనకు మీకు అందరికీ తెలిసే ఎట్లెట్లున్నాను. ఇప్పుడు పరిస్థితులు కొంచెం మంచిగా అవుతున్నాయి. మరి మీరు కూడా నన్ను నమ్మి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా సేవాధామ్ ఫౌండేషన్లో సభ్యులే. ఎవరైనా చనిపోయిన దానికి కానీ మనం కట్టెలు ఇస్తుండే, బ్లడ్ కానివ్వండి, అన్నీ మీరు ప్రతి ఒక్కరు నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారే. మీ అందరితో నేను ఎల్లప్పుడూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భాగ్యనగర్ కాలనీ కొంపల్లి సాయి గారి ఆధ్వర్యంలో, లోక ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి యూత్, అలాగే సేవాదాం ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా మీ అందరికీ చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం. కొంపల్లి సాయి ఆయన వ్యక్తిత్వం కానీ నాకు ఎంత నచ్చిందంటే, ఇంతకుముందు మేము ఒక గంట సేపు కూర్చున్నాం నా ఛాంబర్లో. లోక ప్రవీణ్ అన్న, షిండే గారు, కొంపల్లి సాయి, మేమందరం ఒక గంట సేపు మాట్లాడినాం. ఒకటే మాట, ఆ పిల్లల వ్యక్తిత్వము, సిన్సియారిటీ నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నేను మళ్ళీ మీ మాటిస్తున్నా, కొంపల్లి సాయిని రాజకీయంగా నా బాధ్యత, నా సాయిని నా చేతిలో పెట్టుంది. నా బాధ్యత. నా గురించి మీ అందరికీ తెలుసు. నేను డబ్బుల కోసం రాజకీయంలోకి రాలేదు, మీ అందరికీ తెలుసు. సేవతోని ఆదిలాబాద్ ప్రజలు మనం వెనకబడి ఉన్నాం. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. నేను చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, సేవ చేయాలా. మన ఆదిలాబాద్ వెనకబడి ఉంది. ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగమో ఉపాధో ఏదో ఒక చిన్న, ఇప్పుడు రాజీవ్ యువ వికాస కింద లోన్లు అందరు అప్లై చేసుకున్నారా? చిన్న లోన్లు చాలామంది అప్లై చేసుకున్నారా? దయచేసి ఇంకా ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ ఉంది. ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే కనుక రేపు కొంపల్లి చిన్న సాయి ఆధ్వర్యంలో కొంతమంది అప్లై చేసుకోండి. 50,000 రూపాయల నుంచి, ఓన్లీ యూత్కే 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు లోన్ వచ్చేటువంటి, సబ్సిడీ మీద లోన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్ని కలుపుకపోయేటువంటి పార్టీ, వాళ్ళని రక్షించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు వక్ఫ్ బిల్లు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కానీ మనం ఎంతో పోరాటం చేసి కొత్త వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ రద్దు చేయాలా అని పోరాటం చేసి, అట్లనే ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ, కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫస్ట్ మొట్టమొదటిగా ఇంప్లిమెంటేషన్ చేసింది తెలంగాణ రాష్ట్రము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్ల ఎస్సీలలో వెనుకబడినటువంటి అనేక జాతులు, అనేక కులాలకి మీకు టీచర్ జీతాలు వస్తాయి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మీకు లోన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టి అసెంబ్లీలో